ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. जिनधरं नागयज्ञोपवीतनं बालेन्दु सकलं मौलौ वन्देऽहं गणनायकम्. ఖైరతాబాద్ నిమజ్జన క్రేన్ మీద మన ప్రస్తావం ఉన్నాం. 4వ నంబర్ క్రేన్ వద్ద ఈ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. సో చాలా పెద్ద క్రేన్ ఇది. 350 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి ఈ ట్రైన్ ద్వారానే ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జన జరగనుంది. గణనాథుని విగ్రహం జరగనుంది. ఇక్కడ చూడొచ్చు ఆపరేటింగ్ సంబంధించినటువంటి క్యాబిన్ ఇది. సో ఇది చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఉపయోగిస్తారంటూ కూడా వారు చెప్తున్నారు. ఏది పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ కానీ డ్యామ్స్ కానీ అలాంటి వాటికి ఈ క్రేన్లో ఉపయోగిస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. సో ఈ 350 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి ఈ క్రేన్ ద్వారానే గణనాథునికి ఇక్కడ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి చూడొచ్చు ఒకసారి ఎంత హెవీగా కనిపిస్తుంది క్రేన్. ఈ ఎవ్రీ ఇయర్ కూడా ఈ కంపెనీకి సంబంధించిన క్రేన్నే ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని ఉత్సవాలకి నిమజ్జనానికి క్రేన్ వస్తుందంటూ కూడా చెప్తున్నారు. సో ఇక్కడ సూపర్వైజర్ అదేవిధంగా ఆపరేటర్ కూడా ఉండడం జరిగింది. ఒకసారి సూపర్వైజర్తో మాట్లాడదాం. ఈ క్రేన్కి సంబంధించి దీనికి సంబంధించి ఏం చేస్తారు అన్న? కెపాసిటీ ఎంత ఈ క్రేన్? 350 అన్న. 350 టన్స్. జనరల్గా ఈ క్రేన్ని దేనికి వాడతారు? ఇది బ్రిడ్జ్లకు, డ్యామ్లకు, కన్స్ట్రక్షన్లకు వాటికి వాడతారు. ఎవ్రీ ఇయర్ ఈ క్రేన్ వాడతారు ఇక్కడ నిమజ్జనానికి? అవును, ఇదే క్రేన్ వాడతారు. ఇదే కంపెనీ క్రేన్, సూపర్ క్రేన్. క్రేన్లు చేంజ్ అవుతుంటాయి కానీ కంపెనీ ఇదే. సో ఇది జనరల్గా ఈ క్రేన్ ఆపరేట్ చేసేటప్పుడు డ్రైవర్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా? ఎక్స్పీరియన్స్ ఉంది. మినిమం 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అంత హెవీ వెయిట్ని లిఫ్ట్ చేసి అక్కడ పెట్టాలని అంటే చాలా సాహసంతో కూడుకున్న పని అని చెప్పొచ్చు డ్రైవర్కి, ఆపరేటర్కి. సో వారు ఏం చెప్తారు ఇలాంటి ఆపరేషన్ చేసినప్పుడు? వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ రేడియస్ని బట్టి లేపుతారు వాళ్ళు. అంటే ఒకే ఆపరేటర్ ఉంటారా, ఇంకెవరైనా సపోర్ట్ తీసుకుంటారా? ఒకే ఆపరేటర్, ఒక ఆపరేటర్ ఉంటారు, ఇద్దరు రిగ్గర్లు ఉంటారు. రిగ్గర్లు అంటే బండి చూసుకునేటోళ్ళు, క్లీనర్స్. సో అదేవిధంగా ఇప్పుడు ఈ క్రేన్ ఎక్కడి నుంచి వచ్చింది? శంషాబాద్ తొండుపల్లి సూపర్ క్రేన్. అక్కడ ఆఫీస్ ఉందా? ఎన్ని క్రేన్లు ఉన్నాయి మొత్తం ఇలాంటి? మొత్తం 20-25 ఉంటాయి. సో హైదరాబాద్లో జనరల్గా రోజు ఏం యాక్టివిటీ చేస్తుంటుంది ఈ క్రేన్? మొత్తం కన్స్ట్రక్షన్లకు, మొత్తం డ్యామ్లకు ఎక్కడికి పోతాయి. డ్యామ్స్ కన్స్ట్రక్షన్ అంటే మన ఇండ్లు కట్టే పెద్ద పెద్ద వాటి కూడా, బిల్డింగ్లకు, పెద్ద బిల్డింగ్లకు. జనరల్గా ఇది అవర్స్ లెక్క ఉంటుంది అన్న, రెంట్ లేకుంటే డైలీ వైజ్ ఉంటుంది? అది మనకు తెలియదు అన్న. అది ఇంగేజ్లోకి వెళ్తాయి, మంత్లీ వెళ్తాయి, డే వరకు డేలో గిట్ట వెళ్తాయి. అంటే కార్డు వాళ్ళు మాట్లాడుకున్న దానిపై పూర్తిగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే 350 టన్నుల కెపాసిటీ గల ఈ యొక్క క్రేన్ అనేది పెద్ద పెద్ద డ్యామ్లకి, ఫ్లైఓవర్స్కి, లేదంటే భారీ బిల్డింగ్లకు కూడా వాడడం జరుగుతుందంటే కూడా చెప్తున్నారు. సో ఇది శంషాబాద్ అక్కడి నుంచి వచ్చినటువంటి క్రేన్గా చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ వీళ్ళ కంపెనీయే ఇక్కడికి నిమజ్జన కార్యక్రమానికి వస్తుందని కూడా చెప్తున్నారు. ఆపరేటర్ ముఖ్యంగా ఇంత పెద్ద పెద్ద వెయిట్ని లిఫ్ట్ చేయాలంటే ఇందులో ఉండేటువంటి ఆపరేటరే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాడని చెప్పొచ్చు. చిన్న మిస్టేక్ జరిగినా కూడా లిఫ్ట్ చేసేటువంటి వెయిట్ అంతా కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆపరేటర్స్నే ఈ క్రేన్కి వాడతారు. అలా ఇంకా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన లాంటి కార్యక్రమానికి అయితే ఇంకా చాలా సీనియర్ ఉన్నటువంటి ఆపరేటర్లు వాడతారు. కాబట్టి అలాంటి సీనియర్ ఆపరేటర్లు ఇక్కడ వాడి కార్యక్రమాలంతా కూడా పూర్తి అయ్యేటువంటి విధంగా ఇక్కడ క్రేన్ నెంబర్ 4 వద్ద క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.